హలో అండి, నేను మీ శిరీష వనపల్లి. వెల్కమ్ బ్యాక్ టు వనపల్లిస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ వచ్చేసి గుత్తి వంకాయ కూర. గుత్తి వంకాయ కూర అంటేనే కొంచెం లెంతీ ప్రాసెస్, ఇంకా టైం టేకింగ్ ఇలా అనుకుంటారు. అలా కాకుండా నేను చాలా ఈజీగా ఈ వీడియోలో చూపించిపోతున్నాను. ఈవెన్ వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ రెసిపీ కోసం నేను 1/2 kg దాకా వంకాయలను తీసుకొని పక్కన ఒక గిన్నెలో వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్క వంకాయని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. మిగిలిన వంకాయలన్నిటినీ కూడా ఇలా కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి. ఇలా సాల్ట్ వాటర్లో వేసుకోవడం వల్ల వంకాయ లోపల కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది. అంటే మనం కట్ చేయగానే వంకాయ నల్లగా అయిపోతుంది కదా, అలా కాకుండా ఇలా వాటర్లో వేసుకుంటే అలా అవ్వకుండా ఉంటుందన్నమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ వంకాయ ముక్కల్ని పక్కన పెట్టేసుకొని కడాయిలోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడవుతున్నప్పుడే వాటర్ లేకుండా వంకాయ ముక్కల్ని ఒక్కొక్కటిగా ఈ ఆయిల్లో వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వంకాయ ముక్కలన్నిటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ వంకాయ ముక్కల్ని ఇలా ఒక 3 to 4 minutes పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అంటే కొంచెం పచ్చితనం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వంకాయ ముక్కల్ని ఇలా ముందు ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. సో ఇలా 3 to 4 minutes పాటు ఈ వంకాయ ముక్కల్ని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఆయిల్ లేకుండా ఒక ప్లేట్లోకి పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి రాతి పువ్వు, దాల్చిన చెక్క, ఇలాచి, ఇంకా లవంగాలు వేసుకోవాలి. ఇంకా 2 దాకా టమాటాలను కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకొని దీంట్లోకి 3 దాకా ఉల్లిపాయల్ని ఇలా ఈ సైజులో కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇంకా దీంట్లోకి 1 స్పూన్ దాకా జీలకర్ర, 2 స్పూన్ల దాకా ధనియాలు, కొంచెం నేను ఇక్కడ చికెన్ మసాలా వేసుకుంటున్నాను. మీ దగ్గర చికెన్ మసాలా లేకపోతే నార్మల్ గరం మసాలా కూడా వేసుకోవచ్చు. అలాగే 2 స్పూన్ల దాకా కారం, ఇంకా 1 స్పూన్ దాకా పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. నేను వాటర్ లేకుండా గ్రైండ్ చేసుకున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని వంకాయల్లో పెట్టుకోవాలన్నమాట. మొత్తం మనం ఫ్రై చేసుకున్నవన్నీ వంకాయల్లో కూడా ఇలా స్టఫ్ చేసుకోవాలి. ఇలా స్టఫ్ చేసుకున్న వాటినన్నింటినీ ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ముందు మనం ఫ్రై చేసుకున్న ప్యాన్లోని ఆయిల్ సరిపోతే కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఈ వంకాయ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. మనం స్టఫ్ చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఈ ఆయిల్లో వేసేసుకోవాలి. ఇంకా మనం గ్రైండ్ చేసుకున్న మసాలా కొంచెం మిగిలిపోతుంది కదా, ఆ మసాలా అంతా కూడా ఇలా కొంచెం కొంచెంగా మొత్తం గిన్నెలో వేసేసుకోవాలి. మీరు నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే నోటిఫికేషన్ బటన్ మీద క్లిక్ చేయండి. మీరు నోటిఫికేషన్ బటన్ మీద క్లిక్ చేస్తే కనుక నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే అది మీ వరకు చేరుతుంది. ఇప్పుడు నేను మిక్సీ జార్లో కొన్ని వాటర్ వేసేసుకొని ఆ మసాలా అంతా, మిగిలిపోయిన మసాలా అంతా కూడా దీంట్లోకి వేసేసుకొని గరిటెతో ఎక్కువ కలపకుండా ఇలా ప్యాన్తో ఇలా కలుపుకోండి. అంటే కొంచెం ఇలా అటు ఇటు అనుకుంటే సరిపోతుంది. వంకాయలు ఎక్కువసేపు గరిటెతో కలిపితే కనుక త్వరగా విడిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇలా ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. 10 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి 1 కప్పు దాకా వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఈ కర్రీ రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, లేదా ఎస్పెషల్లీ బగారాలోకి అయితే చాలా బాగుంటుందండి. వాటర్ వేసుకున్న తర్వాత 6 to 7 minutesకి కొంచెం దగ్గర పడుతూ ఉంటుంది. అప్పుడు ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత దీంట్లోకి సన్నగా పొడుగ్గా తరిగిన పచ్చిమిర్చి, ఇంకా చిన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, మా ఇంట్లో నేను చేసే గుత్తి వంకాయ కూర అయితే ఇదే. వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వేడివేడి రైస్తో కానీ, వేడివేడి బగారా అన్నంతో కానీ ఈ కర్రీ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అంతవరకు బాయ్.